గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులు కాల్పులు జరిపారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయడానికి యత్నిస్తూ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాంతో దొంగలు పోలీసులపై రాళ్లు రువ్వారు. రంగంలోనికి దిగిన జీఆర్పీ పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. గతంలోనూ ఇదే మార్గంలో అప్పికట్ల వద్ద రైల్లో చోరీ జరగడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయడానికి యత్నిస్తుంటే కాల్పులు జరుపుతామని ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరించిన వారంలోపై ట్యాంపరింగ్ కు ప్రయత్నించడంతో జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న పొన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలూరు గేటు సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్, హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్, ఒక వైర్ కట్టరు, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్ ఇవి కూడా నేర స్థలంలో మనకి దొరకడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము నేరస్తులు ఏలుముద్రలు అదేవిధంగా క్లూస్ని స్వీకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగుల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబడ్డారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాంతో దొంగలు పోలీసులపై రాళ్లు రువ్వారు. రంగంలోనికి దిగిన జీఆర్పీ పోలీసులు 10 రౌండ్ల వరకు కాల్పులు జరపగా గతంలో ఇదే మార్గంలో అప్పికట్ల వద్ద రైల్లో చోరీలు చోటు చేసుకోవడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే కాల్పులు జరుపుతామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినా హెచ్చరించిన వారం రోజులలోపే ట్యాంపరింగ్ కు ప్రయత్నం చేయడంతో జీఆర్పీ పోలీసులు ఆ విషయాన్ని గమనించి వెంటనే రంగంలోనికి దిగి కాల్పులు జరిపారు. విషయాన్ని తెలుసుకున్న పొన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.